థాయిలాండ్ లో అయితే ఫోన్లు మన దేశంలో కన్నా 70,000 80,000 తక్కువ. నేను వచ్చేటప్పుడు ఒక iPhone 16 Pro Max తీసుకున్నా మా గడ్ షీప్ లా 80,000కే. మన ఇండియాలో అయితే 1,80,000. మనోడు ఐస్ క్రీమ్ సోప్ కూడా తీసుకున్నాడు. ఏడబెట్టి రాసుకుంటావు, ఎట్లా రాసుకుంటావు ఇది? హలో అందరూ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఇది వచ్చేసి డే 18 అండ్ ఇప్పుడు బ్యాంకాక్ అయితే రీచ్ అయిపోయినాం. క్రాబీ నుంచి ఎవరైతే క్రాబీ చూడలేదో క్రాబీ ఎపిసోడ్ చూడండి, పైన లింక్ పెట్టిన. అండ్ ఇంకోటి ఏంటంటే మనం బ్యాంకాక్లో 4 days స్టే అయిపోతున్నాం అండ్ అడల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మీరు స్కిప్ చేసేయండి బెటర్. యూత్కి ఇది, ఎస్పెషల్గా బ్యాచులర్స్కి. సో ఇప్పుడైతే ప్రజెంట్ మెట్రో స్టేషన్లో ఎయిర్పోర్ట్ అది పక్కన ఉంది చూసారా, అది ఎయిర్పోర్ట్. దాంట్లోంచి ఇటు వచ్చినా అనమాట. ఇప్పుడు ట్రైన్ తీసుకొని నేను ఎయిర్బిఎన్బిలో సర్వీస్ అపార్ట్మెంట్ బుక్ చేసిన. వాడు పోయి అపార్ట్మెంట్కి పోయి చెక్ ఇన్ అయ్యి మళ్ళీ బయటకు వద్దాం. సో మనం బ్యాంకాక్లో మెట్రోలో ట్రావెల్ చేయాలంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్లో దిగినాక డౌమియాంగ్ నుంచి నేను రెడ్ లైన్ తీసుకొని ఏ స్టేషన్ అది, ఈ పేర్లు మొత్తం గూగుల్ మ్యాప్లో కూడా మనం చెప్పలేకపోతున్నాం. నేను చెప్తా ఏ లైన్లో వచ్చినాం అనేది. లక్సీ నేను పత్తుమ్ వ్యాన్లో తీసుకున్నాను అనమాట. ఏది నానా ప్లాజాకు నానా ప్లాజాకు కౌసన్ రోడ్ మధ్యలో తీసుకున్నా అకామిడేషన్. దానికి మెట్రో ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి దిగినాక డౌన్మియాంగ్ ఎయిర్పోర్ట్లో దిగినాక అక్కడ నుంచి నేను పోయే లైన్కి ఎన్ని లైన్స్ ఉన్నాయో చెప్తాను కూడా. ఫస్ట్ రెడ్ లైన్ అంటే ఎయిర్పోర్ట్లో ఉన్న మెట్రో తీసుకొని లక్సీకి వచ్చి, లక్సీ నుంచి పింక్ లైన్ తీసుకొని మళ్ళా ఏ స్టేషన్కి వచ్చినా వట్ప్రా శ్రీ మహాత్ అట, వట్ప్రా శ్రీ మహాత్ దాంట్లోకి వచ్చి దాంట్లో నుంచి ఇప్పుడు నేను పోయేది ఏంటంటే పోలెన్చిట్కి పోవాలి. పోలెన్చిట్ అంటే దాదాపు ఇంకా చాలా దూరం ఉంది. మెట్రో బడ్జెట్ అనుకొని ఎక్కినా అనమాట. అట్నే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు కదా, లోకల్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు కానీ ఎక్కినా. కానీ బడ్జెట్ రాకపోతున్నాయి. ఇక్కడ 450 బాట్లు అయినాయి, అంటే కన్వర్ట్ చేస్తే 1,500 పైన అయినాయి. అదే బోల్ట్లా క్యాబ్ బుక్ చేసుకుంటే 200 బాట్లకి ఎయిర్పోర్ట్ నుంచి ఇది పత్తుమ్ నా అకామిడేషన్ ఎక్కడనో అక్కడ దించుతాడు. బోర్డులో చూసిన, కాకపోతే మెట్రో ఎక్స్పీరియన్స్ చేద్దామని ఎక్కిన. దూలు తీరుతుంది ఇక్కడ 400. అందుకే మీరు వస్తే ఇక్కడ వీక్లీ పాస్ కూడా లేదు, డైలీ పాసే ఉంది. డైలీ పాస్కి 150 బాట్లట. వివచ్చమైన తిరుగుడు తిరిగితే దాన్ని న్యాయం చేయొచ్చు. దిగినాం పోలెన్చిట్ మెట్రో స్టేషన్లో. ఇగో ఎన్నుకుంది కదా అదే, ఇగో ఇది మన బిల్డింగ్. అక్కడ కనిపిస్తుంది కదా, అదే మన బిల్డింగ్ అన్నమాట. ఇంకా రూమ్లో పోయినా చూపెడతా రూమ్ ఎట్లుంది అనేది. చేసినాం 501 2 BHK ఫ్లాట్. ఇది చిన్న డైనింగ్ ఇచ్చిండు, ఓ సోఫా, ఇది బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. ఇది ఏంటిది? ఇది హేమంత్ అండ్ శరత్ సపరేట్. అండ్ ఇక్కడ ఇది సిటీ వ్యూ. మనం ఇగో ఇది చూసే మన మెట్రో స్టేషన్ అది. ఇక డైరెక్ట్ పోలెన్చిట్కి వస్తే అక్కడ నుంచి ఇది బుక్ చేసుకున్నారనుకోరు సిటీ దగ్గర. ఎక్కడికి? నానా ప్లాజాకు కౌసన్ రోడ్కి దగ్గర అన్నమాట. ఇక మొత్తం ఇక్కడ నుంచి ఎక్కడికైనా ఈజీగా మీరు ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇంట్లో కూడా కబోర్డ్ ఇచ్చిండు, ఇవాళ సిస్టమ్ పెట్టుకోనికి. మనకు ఫ్రిడ్జ్, కిచెన్ ఎక్విప్మెంట్ మనకు అన్నిటికన్నా ఇష్టమైంది కిచెన్. ఇక్కడ కూడా బాత్రూమ్ ఇచ్చిండు కిచెన్కి. ఇండక్షన్ స్టవ్ ఉన్నది, వండుడు ఒకటే తక్కువ. బీర్లు ఏమైనా పెట్టిండా చూద్దాం. రైస్ కుక్కర్ ఇచ్చిండు, నైస్. ఇగో రైస్ కుక్కర్ ఉంది ఇక్కడ. ఇది ఒకటి ఉంటే చాలు మనకి. మైక్రో ఓవెన్, ఇగో మంచిగా జార్లు, నైఫ్. అమ్మ చికెన్ కొట్టుకోవడానికి కూడా ఇగో క్రేజీ థింగ్. ఇగో ఛాయ్, ఇంకేం పెట్టిండో చూద్దాం. ఇది మన ఎగ్జాస్ట్. అది
ఇదంతా ఎంటీయే కానీ చూసారు కదా ఎట్లుందరు. ఇప్పుడు ఇక రెడీ అయిపోయాక బయటకు పోయేటప్పుడు స్టార్ట్ చేద్దాం, షురు చేద్దాం. మళ్ళీ ఎటు పోతాం అనేది అయితే నాకు ఇంకా తెలియదు, చూద్దాం. ఇక ఇగో ఇక్కడ బర్గర్ కింగ్ పోయినా, మెక్డొనాల్డ్ పోయినా ఈ రైస్ ఒకటి ఇస్తారు. ఇది ఎందుకు ఇస్తారో నాకు అర్థం కాదు. మన ఇండియన్ బర్గర్ కింగ్లో అయినా కేఎఫ్సీలో ఎక్కడ ఇయ్యారు కానీ ఇక్కడ రైస్ ఇస్తాడు. చికెన్ ముక్కలతో రైస్ ఎట్లా కలుపుకుంటాం చెప్పండి, ఇంక తెలివన్నీ ఉండాలి కొంచెం అన్న. ప్రజెంట్ అయితే మనం టెర్మినల్ 21 పోతున్నాం షాపింగ్కి. అంతా ఉంది నానా మెట్రో స్టేషన్ దాటాచినాం. వెనక అదే ఉంది. నానా అని పేరు ఎందుకు పెట్టిర్రు మరి, నానాలకు బోరు పెట్టినప్పుడు ఇక్కడికి వస్తారు కావచ్చు. నానా మెట్రో స్టేషన్ కాకుండా ఈ జోన్ పేరు నానా ప్లాజా. నానా ప్లాజాకు పెద్ద లింక్ ఉందన్నమాట. హేమంత్ ఎడిపోతున్నావు? వైల్డ్ కంటెంట్కి దూరంగా ఉన్నాడు హేమంత్. 6 సంవత్సరాల కింద ఎగ్జాక్ట్గా ఇక్కడనే నేను అకామిడేషన్ తీసుకున్నా. ఈ ప్లేస్ అంతా చూసి అన్నిటికి దగ్గర ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ బుక్ చేసిన అనమాట. ఇప్పుడు బుక్ చేసిన అకామిడేషన్ ఈ టెర్మినల్ 21 నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. నానా ప్లాజాకి దగ్గర ఉంటుంది. చెప్పిన ఆల్రెడీ మీకు మనలో కూడా చూపెట్టినట్టుంటుంది అని చెప్పేసి టెర్మినల్ 21కి వచ్చిన. ఇలా షాపింగ్ కూడా చేద్దామంటే ఇలా షాపింగ్ ఏమనంటే కంప్లీట్ చేసుకొని ఇంకా లాస్ట్ 3 డేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకోటి ఏంటంటే ఈ టెర్మినల్ 21 మేజర్ సిటీస్లో ఉన్నది థాయిలాండ్లో. వీళ్ళ లోకల్ షాపింగ్ మాల్ అనుకోండి. ఇది పుకెట్లో ఉన్నది, పాటాయాలో ఉన్నది, క్రాబీలో ఉన్నది, బ్యాంకాక్లో ఉన్నది. చూడండి టెర్మినల్ 21 ఆఫ్ బ్యాంకాక్. మన లండన్ బ్రిడ్జ్ కూడా ఉన్నది. కార్లు పోతూనే వస్తున్నాయి, ఇటు పోతూనే అటు వస్తున్నాయి. కింద కూడా శాన్ ఫ్రాన్సిస్కో అట. నేను ఫస్ట్ 5 ఫ్లోర్స్ షాపింగ్ మాల్స్ అనమాట. క్లాత్స్, ఫుడ్ ఇవన్నీ దొరుకుతాయి. ఇంకా 6th ఎలక్ట్రానిక్స్. ప్రజెంట్ అయితే మనం బనానా ఎలక్ట్రానిక్స్ స్టోర్లో ఉన్నాం అనమాట. ఇక్కడ ఐఫోన్లు పెట్టారు. దీని రేటు కంపేర్ చేద్దాం ఇండియాకి ఉన్న థాయిలాండ్కి. ఇక ఐఫోన్ 16 Pro Max 48,900 అంటే 1,22,000 పడుతుంది. ఇండియాలో 1,45,000 ఉంది, ఇక్కడ 1,22,000 పడుతుంది అనమాట. ఇంకోటి ఐఫోన్ 16 Pro వచ్చేసి 39,900 1,11,000 పడుతుంది. ఇండియాలో 16 Proకి ఎంత రేట్ ఉందో నాకు తెలియదు. 16 Pro Maxకి మాత్రం 1,45,000 ఉన్నది. సో మీరు చూసుకొని కంపేర్ చేసుకోండి. ప్రజెంట్ అయితే మనం టెర్మినల్ 21 నుంచి సెంట్రల్ వాల్కి వచ్చినాం అనమాట. ఒక 4 కిలోమీటర్స్ ఉన్నది టెర్మినల్ 21 నుంచి సెంట్రల్ వాల్కి. ఇక్కడ ఏంటంటే షామీ ఫోన్స్ మనందరూ తెలిసిందే. ఇక్కడ షామీ కార్ కూడా పెట్టారు. చూడండి ఎట్లుందో చూపెడతా. మామూలుగా లేదు, ఒక ల్యాంబోర్గినీ కార్ లెక్క ఉంది. షామీ SU7 అట. చూసారా ఆ లెవెల్కి ఏమన్నా MI మామూలుగా లేదు భయ్యా. ఇది అమ్మ ఇచ్చి పడేసాం డైరెక్ట్. ఇగో మనకు ల్యాంబోర్గినీలో ముందట పెట్టుకోవడానికి బూట్ స్పేస్ ఇస్తాడు. సేమ్ దీనికి కూడా ముందట ఇచ్చేయండి బూట్ స్పేస్ పెట్టుకోవడానికి సామాన్. చూడండి మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఏముంది భయ్య కార్, ఇది నార్మల్గా లేదు. ఈ అమ్మ ఎంత పెద్ద టచ్ స్క్రీన్ ఇచ్చిండు, ఏదో మీ ఫోన్లో పడినట్టే ఉన్నది. సేమ్ ఆ ల్యాంబోర్గినీ కూడా ఇట్నే ఉంటాయి కదా నాకు తెలిసి. మరి ఇంత పెద్ద స్క్రీన్ ఉన్నది అనుకుంటా. కంఫర్ట్ కూడా కూర్చోవచ్చు లగ్జరీగా. పైన చూడండి నాకు తెలిసి దీంట్లో ఏమైనా థీమ్స్ యాడ్ చేసుకోవచ్చు కావచ్చు. రోల్స్ రైస్ వస్తాయి కదా స్టార్స్ ఇట్లా యాడ్ చేసుకోవచ్చు కావచ్చు. సో ఇట్స్ డ్రైవింగ్ సీట్లో వచ్చి కూర్చుందాం బాగండి. యా ఇప్పుడు డ్రైవింగ్ సీట్లో వచ్చి కూర్చున్నాను అన్నమాట. చూడండి ఇది పట్టుకుంటే ఏం ఫీలింగ్ ఉంది భయ్య. విడిచిపెట్టి ఒక గంట తిరిగి రమ్మంటే మా బ్యాంకాక్ అంతా తిరగచ్చు. ఈ కార్ ప్రైస్ అడిగినా ఎంత ఉంటుందో తెలుసుకుందామని. కాకపోతే ఈ కార్ ఇంకా అవైలబిలిటీకి రాలే అనమాట. జస్ట్ ఇది శాంపిల్ పీస్ చైనా నుంచి తెప్పించుకున్నారట వీళ్ళు. అండ్ ఇంకా అప్కమింగ్ అంటే ఇంకా టైం పడుతుందట. జస్ట్ ఇది ఒక శాంపిల్ పీసే, ఇంకా రిలీజ్ కాలే, ఇంకా మార్కెట్లోకి రాలే, ఇంకా టైం పడుతుందట. బట్ ఈ కార్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే షామీ SU7 అని కొట్టి సెర్చ్ చేసి దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఇంకేంటంటే యాక్చువల్గా ఇక్కడ ఒక మొబైల్ ఫోన్ రిలీజ్ అయింది. అక్కడ కనిపిస్తుంది షామీ 14T సిరీస్.
సో దాని గురించి యాక్చువల్లీ ఇక్కడ జరిగే లాంచ్ మొబైల్ గురించి, అట్నే కారు కూడా రీసెంట్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు ఈ సిరీస్. దాంట్లో ఒకటి ఈ శాంపిల్ పీస్ ఇక్కడ పెట్టారు అనమాట మార్కెటింగ్ చేసుకోవడానికి. సో అది ఇక్కడ మ్యాటర్. సో కార్ అయితే షోమీ కూడా పట్టుకొస్తుండు ఫ్యూచర్లో, చాలా బాగుంటుంది. నాకు తెలిసి ఇంకా మాక్సిమం 6 monthsలో ఇది రిలీజ్ అవుతాడు. అంతకుముందు అక్కడ బార్ కోడ్ ఇచ్చిండు, అది స్కాన్ చేసి ఈ కార్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోమని చెప్పేసి పెట్టిండు అనమాట. ఇంకా 6-7 monthsలో ఈ కార్ మార్కెట్లోకి వస్తుంది. మన ఇండియాకి వస్తుందో రాదో తెలియదు కానీ మ్యాక్సిమం అయితే చైనాలో రిలీజ్ అవుతుంది. మామూలుగా అయితే లేదు భయ, కార్ దుమ్ము లేపింది. సో ప్రజెంట్ నేను ఇన్ని రోజులు M2 యూజ్ చేసిన కదా ఎడిటింగ్కి, అండ్ ఈ సౌత్ ఈస్ట్ ఏషియా ట్రిప్ స్టార్ట్ చేసేటప్పుడు 22 days ట్రిప్ కదా, ఎడిటింగ్కి బాగుంటుందని చెప్పేసి ఇంకా ఈ మ్యాక్ తీసుకున్నా M1. ఇక్కడ రేట్ ఎంత ఉంది తెలుసా? 63,000 ఉన్నది. 34,900కి దీని ప్రైజు ఉంది. బట్ ఆఫర్లో 25,500కి వస్తుంది అనమాట. అంటే 63,000 అవుతుంది. నాకు ఎంతకు వచ్చింది తెలుసా? అమెజాన్ సేల్లో 58,000కి వచ్చింది. ఇంకా ఆఫర్లో క్రెడిట్ కార్డు ఆ డిస్కౌంట్ అన్నీ పోను 56,000కి మనం గ్రాబ్ చేసుకున్నాం అనమాట ల్యాప్టాప్. నార్మల్గా ఆఫర్ లేకుండా కంపేర్ చేస్తే ఇండియాలోనే కొంచెం ఎక్కువ ఉంది దీనికన్నా. ఇప్పుడు నెక్స్ట్ DJI డ్రోన్లు. పైసలు ఉంటే ఇది ఎప్పుడో కొనేసే డ్రోన్లు. యాక్చువల్గా మంచి కంటెంట్ కూడా వచ్చుండే నా ఛానల్లో. ఇది మొన్న రీసెంట్గా రిలీజ్ అయింది అబ్బా. ఇది రీసెంట్గా రిలీజ్ అయింది. 4K అసలు మామూలుగా కాదు, మస్తు బీభత్సంగా యూజ్ చేయొచ్చు దీన్ని. కాకపోతే చిన్నది, చాలా చిన్నది. May I know the price of DJI Neo? We have only combo right now, 11,700. Convert చేయరు ఎంత అవుతుంది? What about this Mavic 3 Pro? ఇది మనం కొనేది కాదు. And where is the Mavic 4, like 4 mini? That one. That one. Do you want to buy Mini Pro? DJI Mini 4 Pro. Do you want to buy this? Pro Flymore combo 37,390 రూపీస్. అన్న 37,390 రూపాయలు కన్వర్ట్ చేయండి, ఎంత అవుతుంది? 37,390 రూపాయలు కన్వర్ట్ ఇంటూ థాయ్ బాట్ 93,000 rupees. 93,000 పడుతుంది అట. ఇది చాలా ఎక్కువనే పడుతుంది. యాక్చువల్లీ ఇంకా తక్కువ ఉంటుంది ఇది, బట్ ఎందుకో మరి అది చూడాలి. మరి లోకల్ మార్కెట్లో పోయి చూడాలి. షోరూమ్ బాట్ ఎక్కువ ఉన్నట్టున్నది. నాకు తెలిసి 60,000కు 70,000కు రావాలి ఇది. ఇంకా ఫ్లాట్కి అయితే వచ్చేసినాం. అడల్ట్ కంటెంట్ చూపెడతాను, ఏం చూపెట్టినవరా అని అనుకుంటారా? అడల్ట్ కంటెంట్ ఇంకా యాక్చువల్గా మనం ఉన్నది నానా ప్లాజాల పక్కకే. నానా ప్లాజా కూడా ఇక ఎట్లా 3 days ఇక్కడనే ఉంటున్నాం. ఇది ఫస్ట్ నైట్, ఇంకా 3 nights ఇక్కడనే ఉంటున్నాం. నానా ప్లాజా తర్వాత పెడతా, రేపు పటాయా పోతున్నాం. ఇంకోటి లిక్కర్ ప్రైసెస్ అయితే మీకు మలేషియాలో లంకావేల్ ఎంత ఉందో చెప్పిన, ఇంకా ఇండోనేషియాలో కూడా ఎంత ఉందో చెప్పిన. కాకపోతే థాయిలాండ్లో కూడా తక్కువనే ఉంది. మేమైతే ఇప్పుడు హెనైకన్ తెచ్చుకున్నాం. మన తెలంగాణలో ఇది 240 or 250 ఉంది, మనకు 190కి వచ్చింది. ఈ గ్రీన్ యాపిల్ 60 బాట్స్ పడ్డది, అంటే ఒక 140-150 అనుకోండి. ఇది కూడా తక్కువనే, మన దగ్గర 300 ఎట్లా ఉంటుంది. ఇక్కడ మనం తెచ్చింది సూపర్ మార్కెట్లో. ఇంకా కూరగాయల మార్కెట్ పోయేదైతే ఇంకా అగ్గు ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు డే 19. ఇప్పుడు పటాయా పోవడానికి స్టార్ట్ అయినాం అనమాట. పోయి లంచ్ చేసి మద్రాస్ కేఫ్ ఉంటుంది పక్కకి, లాస్ట్ టైం వచ్చినప్పుడు తిన్నా, దాంట్లో బాగుంటుంది. అలా లంచ్ చేసి అక్కడి నుంచి పటాయాకి స్టార్ట్ అవుతాం. అన్ని తాయి బాటిలలో ఉన్నది, ఇండియన్ దాంట్లో కన్వర్ట్ చేసుకోరు మెనూ చూసి. అందుకే ఎయిర్బిఎన్బి ఫ్లాట్ తీసుకొని కిచెన్ ఎక్విప్మెంట్ ఉంటే మంచిగా వండుకునేది బెటర్. సస్తాలు కొట్టి పొద్దుగా వండుకొని ఎక్స్ప్లోర్ చేయడానికి స్టార్ట్ చేయొచ్చు. ఇంకా పైసల గురించి వరీస్ లేవంటే మంచిగా వచ్చేట తినచ్చు. ఫుడ్ అయితే ఎట్లా ఫుడ్ నిన్న నైట్ ఆర్డర్ చేసినాం. మీకు చూపెట్టలే కానీ నిన్న నైట్ మంచిగా పార్టీ జరుగుతుంది, అందుకే ఎందుకు బ్లాగ్ చేసాడని. సరే తిన్న ఫుడ్ అవుతుంది. ల్యామ్ బిర్యానీ ఏమంత బిర్యానీ నిన్న. సాంబార్ రైస్ మాత్రం ఎక్సలెంట్. సాంబార్ రైస్ అయితే చెన్నై వాళ్ళది ఉంటాయి కదా, ఫస్ట్ తిందామని లాస్ట్ కి ఇంగో వేస్తారు కదా, ఇంగో ఫ్లేవర్
సాంబార్ మంచిగా గీతోని నెక్స్ట్ లెవెల్. నేనైతే వెజ్ మీల్ ఆర్డర్ చేసిన 260 బాట్స్ పడ్డది, అంటే 260 అంటే 680 అట్లా అవుతుంది. దీంతో ఒకటి ఎక్స్ట్రా ఆమ్లెట్ ఆర్డర్ చేసిన అనమాట. మొత్తం కలిపి 800 అయింది అనమాట నా మీల్కి. ఇంకా మన వాళ్ళు నిన్న తిన్న బిర్యానీ మళ్ళీ రిపీట్ చేశారు అనమాట. చూడండి ల్యాంబ్ బిర్యానీ ఎట్లుందో, బిర్యానీ ఇచ్చి పడేసిండు. బిర్యానీ గ్రేవీ ఇది, రైతా, ఆమ్లెట్ ఒకటి ఆమ్లెట్. ఈ టైప్లో పీసులు. ఇప్పుడు సాంబార్ రైస్ ఆర్డర్ చేసిన కూడా వేడి వేడి ఎట్లుందో, ఎట్లా వస్తున్నాయి పొగలు. పొద్దుగాల అంత కాన్ఫిడెంట్గా లంచ్ అయిపోయాక పటాయ పోదామని చెప్పినా కదా, ఆడ బీభత్సమైన వర్షం కొడుతుంది. ఇక పటాయ క్యాన్సిల్ అయిపోయింది అనమాట. పటాయ రేపు పొద్దుగాల పెట్టుకుందాం మళ్ళీ. ఇక ఇప్పుడు ఆ వర్షంలో పోయినాం అనుకో ఏం బీకలేమాడ. వాకింగ్ స్ట్రీట్ కూడా ఉంటుంది ఆ వర్షంలో. ఏదో దీని ఏమంటే ఏదో తుఫాన్ అట మొత్తానికి. అయితే మన ఇండియాలో కూడా ఉందట ఇప్పుడు. అది ఇక్కడ పటాయ మించి పోతుంది. ఈ బ్యాంకాక్ రావద్దని మొక్కుకుంటానా. అత్తే ఇక ఫ్లాట్లో కూర్చొని టీవీ చూసుకుంటే తప్ప ఏముండదు అనమాట. అందుకే ఇప్పుడు పటాయ అయితే క్యాన్సిల్ చేసినాం. ఇప్పుడు ఏంటంటే థాయిలాండ్లోనే అతిపెద్ద షాపింగ్ మాల్కి వచ్చినాం, బ్యాంకాక్లోనే. నాకు తెలిసి థాయిలాండ్లో కూడా ఇదే పెద్ద అన్నిటికన్నా. ఐకాన్ సిఎం అని చూడండి. ఇక వీళ్ళ షాపింగ్ మాల్స్లో ప్రతి షాపింగ్ మాల్లో గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం ఫుడ్ సెక్షన్ ఉందన్నమాట. ఈడ కూడా అంతే. ఇక చూడండి, మామిడికాయలు, రైస్. చాలామంది ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసే ఉంటారు మీరు. థాయిలాండ్కి అచ్చుడుతో ఇట్లా చేతి పట్టుకొని రెడీగా ఉండి అచ్చుడుతోనే మ్యాంగో రైస్ తింటారు అనమాట. ఇక్కడ మ్యాంగో రైస్ బాగా, థాయ్ లోకల్ ఫుడ్లో మ్యాంగో రైస్ అనేది చాలా హెల్దీ ఫుడ్ అనమాట. అయితే నాకు నచ్చాయి. మ్యాంగో తినమంటే తింటాం, కానీ దానిలో రైస్ కలుపుకొని తినామంటే మనతో కాదు. చికెన్ అట దీన్ని ఉడకబెట్టి ఇలా అవుతుర్రు అనమాట. ఈ రైస్ కుక్కర్లు చూడరు అబ్బా, పెద్దగా ఉన్నాయి అమ్మా. మన దగ్గర ఇలాంటి రైస్ కుక్కర్లు ఉంటే ఫంక్షన్ అయ్యచ్చు మంచిగా. 100 మంది ఇంటరు ఆ రైస్ కుక్కర్లు అన్నం వండితే. వాట్ ఇస్ దిస్? క్రిస్పీ బటర్ అట. పుక్కిట్ ఇచ్చింది టేస్ట్ చేయమని చేసిన, మస్తు ఉన్నది. పొంగ నచ్చింది యాక్చువల్గా, మస్తు ఉంది. చూద్దాం, పొంగ నచ్చితే తీసుకుందాం, లేకపోతే లైట్. దీన్ని ఆల్రెడీ ఈప్స్ ఆఫ్ చేసారు, మంచిగా గ్రిల్ చేసారు. పాపం కెర్రగా అయిపోయింది. మొసలి నోట్లో వేలు పెట్టడం అంటారు కదా, పాపం మొసలిని తింటారు వీళ్ళు. ఇగో మొసలి కబాబ్, ఇగో మొసలి ర్యాబిట్, సరే మొసలి ర్యాబిట్ అంటాను. ర్యాబిట్, ల్యాంబ్, ఇది బీఫ్, అది పోర్క్, ఇగో ఇది బీబీక్యూ డియర్, ఆస్ట్రిచ్ కూడా ఉంది. బీబీక్యూ ఆస్ట్రిచ్ అండ్ బీబీక్యూ క్రొకడైల్. ఇగో ఇది క్రొకడైల్ అనమాట. జర చూడడానికి క్రొకడైల్ మంచిగా ఉన్నది. ఈ యాపిల్ స్టోర్ చూసిర్రా, చాలామంది యూట్యూబర్లు రివ్యూస్ ఇక్కడనే చేసారు అనమాట. చాలామంది తెలుగు యూట్యూబర్స్ కూడా. థాయిలాండ్ వచ్చిన వాళ్ళు మొబైల్స్ చాలామంది ఇక్కడనే తీసుకున్నారు. చాలా పెద్ద స్టోర్ ఇది. నాకు తెలిసి థాయిలాండ్లో మాల్స్లో ఉన్న స్టోర్స్లో ఇదే పెద్దది అనుకుంటా అన్నిటికన్నా. చాలా పెద్దగా ఉంది. ఇగో ఇక్కడ ఉంది కదా మనది CPU, ఇదే మ్యాక్ మినీ 2. కాకపోతే ఇది కొంటే ఇంకా ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను రెగ్యులర్ మానిటర్ ఒకటి తీసుకున్నా, వ్యూ సోనిక్ అని. ఇది దానికి అటాచ్ చేసి ఎడిటింగ్ చేస్తాను అనమాట. ఇది ఒక లెవెల్, ఇది తోపు. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ నేను M2 నుంచి M1కి దిగిన, ఎందుకంటే ట్రావెల్ చేసేటప్పుడు క్యారీ చేసుడు ఇబ్బంది అవుతుంది. ఇది CPU కదా, మళ్ళీ దీంతో మానిటర్ క్యారీ చేయాలంటే కష్టం కాబట్టి ఇంకా నేను లైట్ తీసుకున్నా. ఇక అమ్మేస్తున్నా, సేల్కి పెడుతున్నా. వరకు మన సబ్స్క్రైబర్స్ ఎవరు కానీ వాళ్ళు జర తక్కువ రేటుకి ఇస్తా. జస్ట్ ఇంకా 1 year కూడా అవుతుంది, 8 months అయితే అనుకొని. ఇగో జర మన ఛానల్ గిట్ట మంచిగా సక్సెస్ అయింది అనుకో, ఇది తీసుకుంటా. స్టూడియో ఇది మామూలు ఉండేది, రచ్చ ఉంటుంది దీంతో. ఇది M4. ఇగో ఇది ఇక ద బీస్ట్ మ్యాక్ ప్రో M2 అల్ట్రా చిప్ ఇది. ఇగో దీనికి చూడు ఎట్లుందో. ఇక దీనికి అసలు దీనికి పేరు పెట్టడానికి కూడా లేదు, దున్నున్నది. ఇక అర్థం చేసుకోరు. నేను మోయనికే ఇద్దరు కావాలి. ఈ C టైప్ ఎన్ని ఇచ్చిండు, HDMI పోర్ట్స్, 2 USBలు ఇచ్చిండు. మా దీంట్లో ఎడిటింగ్ వేయాలి కానీ మామూలుగా ఉండదు. ఇక దీనికి
మ్యాజిక్ ట్రాక్ ప్యాడ్ ఇచ్చిండు, మౌజ్ అవసరం లేదు. లైక్ ఇది చూడండి ఈజీగా సింపుల్గా ఇగో టచ్ ప్యాడ్ ఇంత ఉంటుంది అన్నమాట. ఉంటుంది మనం దీంతో యూజ్ చేయొచ్చు. దీని ప్రైస్ ఎంత అనుకున్నారు? 2,49,900 అంటే సుమారుగా 6,20,000 6,30,000 ఉంటుంది INRలో క్యాలిక్యులేట్ చేస్తే. ఇప్పుడు ఏం చూపించారా ఎవరైనా? మా థాయిలాండ్ లో అయితే ఫోన్లు మన దేశంలో కన్నా 70,000 80,000 తక్కువ. నేను వచ్చేటప్పుడు ఒక ఐఫోన్ 16 Pro Max తీసుకున్నా మావా గడ్ షీప్ లా 80,000కే. మన ఇండియాలో అయితే 1,80,000. ఐఫోన్లే కాదు మా కెమెరా రేట్లు తక్కువే, మ్యాక్ బుక్ రేట్లు తక్కువే, అన్ని తక్కువే. లడికి నువ్వు తెరిచిన చూసారు కదా ఇడవడం ఫాల్తగాడు ఐఫోన్లు తక్కువనే అని చెప్పేసి పెడితే చాలా మంది దానికి లైకులు కొట్టి నిజమే అనుకుంటారు. థాయిలాండ్లో ఐఫోన్లు తక్కువనే, కాకపోతే వాడు 80,000 డిఫరెన్స్ అని బిస్కెట్ వేసిన అనమాట. వాని వీడియో వైరల్ కావడానికి నీ బిస్కెట్లు వేసి అవసరమా? ఇప్పుడు చూపెడతాను అవుడరు. నిన్న ఆల్రెడీ మీకు ఐఫోన్ రేట్లు ఎట్లున్నాయో చెప్పిన, మళ్ళీ చూపెడతాను అవుడరు. ఇది యాపిల్ స్టోర్లో నిన్న పోయింది, లోకల్ అదే ఒక బనానా స్టోర్లో అనమాట. అంటే లోకల్ స్టోర్ తక్కువ ఉంటే మ్యాక్సిమం అక్కడనే తక్కువ ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ మన యాపిల్ స్టోర్లో ఉన్నాం, ఆడగంతే రేట్లు ఈడగంతే రేట్లు, ఇక్కడ డిస్కౌంట్లు ఏం లేదు. ఒకవేళ డిస్కౌంట్లు ఉన్నా లోకల్ అనుకుంటే డిస్కౌంట్లు ఈఎంఐ ప్రాసెస్లో. ఇది చూడండి 16 Pro Max కొన్నా అన్నాడు ఆడు. వాడు చూపించింది ఏంటంటే ఇది ఎక్స్చేంజ్ చేసినప్పుడు ఇగో ట్రేడ్ చేసినప్పుడు ట్రేడ్ ప్రైస్ చూపెడతాయి కదా, వాడు వాని స్క్రీన్ షాట్ లో ఇది చూపెట్టిండు, ట్రేడ్ చేసిండు. ఇది ట్రేడ్ చేసింది స్క్రీన్ షాట్ చూపెట్టిండు అనమాట. అంటే వాడు ఫోన్ ట్రేడ్ చేసి ఆ రేటుకి వచ్చింది మనకి, కానీ యాక్చువల్ రేట్ ఏంది 48,900. ఇప్పుడు పెట్టి ఇప్పుడు నాది 14 Pro Max నా ట్రేడింగ్ పెట్టి నాది ఎంత 250 GB, సారీ నా ఎంత 250 GB, నాకు ఇంత కట్టాలి. ఇప్పుడు మనోడు 79,000 మనోడు మన 14 Pro ఇచ్చేసి మిగతా ఇంత కట్టేసేయాలన్నమాట. అంటే దాదాపు 79,000 కట్టి ఈ ఫోన్ ఇస్తే ఇది ఇస్తుంది. ఇక ఏమున్నది, ఇక కూలిచ్చి దొబ్బించుకున్నట్టు. మనకు సోప్స్ ఉన్నాయి, మ్యాంగో సోప్స్, మ్యాంగో షేపులనే ఉన్నది, స్మెల్ కూడా అట్నే ఉన్నది, సూపర్ ఉంది. కాదు ఆపిల్ దొరుకుతుంది, ఇగో ఇది కూడా సోపే. సోపులు కూడా పూలు లెక్క పెట్టి అమ్ముతారు వీళ్ళు. ఎనీవే మస్తు ఉంది ఫ్లేవర్. పొప్పాయి అయితే పొప్పాయి లెక్కనే స్మెల్ ఉంది. దిస్ ఇస్ బెస్ట్ సెల్లర్. ఇగో ఇది అవకాడో సోప్ అట. అమ్మ సేమ్ పండ్ల లెక్కనే ఉన్నాయి ఇవి. ఇవి కోకోనట్ సోప్ అట. మనోడు ఐస్ క్రీమ్ సోప్ కూడా తీసుకున్నాడు. ఏడబెట్టి రాసుకుంటావు, ఎట్లా రాసుకుంటావు? ఇది ఇప్పుడు నెగిటివే, పాజిటివ్ ఉంటుంది అమ్మ మన దగ్గర. ఇంకా ఈ ఐకాన్ సీఎం వచ్చేసి మన చావ్ ప్రయా రివర్కి అపోజిట్లో ఉంటుంది అన్నమాట, అంటే పక్కకు ఉంటుంది. ఇంకా ఫౌంటైన్ షో స్టార్ట్ అయింది. ఇక చూడరు అందరు అప్పటి నుంచి దీని గురించే వెయిట్ చేస్తారు. ఇవాళ ఫోటోల మీద ఫోటోలు తీస్తారు. ఇక మనం కూడా సురువేద్దాం. ఇక ఇంకా ఐకానిక్ సీఎం నుంచి డైరెక్ట్ ఫ్లాట్కి వచ్చినాం అనమాట. కుకింగ్ ప్రోగ్రామ్ పెట్టాం. చికెన్ వాటికి వచ్చిన సూపర్ మార్కెట్లో చికెన్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇగో రైస్ చెప్పిన కదా, మన ఇండియన్ రెస్టారెంట్లో అంటే 5-6 వేలు అవుతుంది పూటకు. 2 పూటలు తింటే 12,000 ఒక రోజుకి. అందుకే ఇది చేసేసినాం. అఫల్ అవుట్సిపోయింది. ఎంత ఒక 3,000 మొత్తం గ్రాసరీస్ అన్నీ వచ్చినాయి. అయినా ఎక్స్పెన్సివ్ ఇక్కడ మేము తెచ్చిన గ్రాసరీస్కి. బట్ ఇంకా బయట తినే కన్నా ఇది ఇంకా బెస్ట్గా అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ పెట్టినాం. రేపైతే పటాయిల వర్షం కొట్టినా ఏదైనా కూడా పటాయికి అయితే తీసుకపోతా. పటాయిలా కలుద్దాం రేపు. చలో మరి.